నెల్లూరు టౌన్ హాల్లో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదర్శ మహిళా పురస్కారాల ప్రదానోత్సవం 2026 కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా ఘనంగా జరిగింది. సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మధురమైన స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు అధ్యక్షత వహించగా సమాజానికి సేవ చేస్తున్న అనేక మంది ప్రముఖులు సభలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత గౌరవప్రదంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ పద్మావతి గారు, కోలా సుజాత గారు, పార్వతి గారు, భారతి గారు, దుర్గంపాటి పద్మజ గారు, వేగూరు అరుణ గారు, రావూరి పట్టణం సర్పంచ్ అరీఫా బేగం గారు, యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ నీలపాటి రఘురామయ్య గారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ రమణయ్య గారు, జాయింట్ సెక్రటరీ నెల్లూరు హేతువాద సంఘం ఏ జయరాములు గారు, కాలేజీ లెక్చరర్ నరసింహారెడ్డి గారు, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు గారు, రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రాచపాలెం రఘు గారు తదితర ప్రముఖులు పాల్గొని సభను మరింత విజయవంతం చేశారు. సమాజంలో సేవా కార్యక్రమాలు, శరీర అవయవదానం వంటి మహోన్నత భావనలను ప్రజల్లో విస్తృతంగా చైతన్యం కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సభలో పలువురు మహిళలను వారి సామాజిక సేవలకు గాను ఆదర్శ మహిళా పురస్కారాలతో సత్కరించడం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించడం, గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగి పాల్గొన్న అందరికీ స్ఫూర్తిదాయక అనుభూతిని మిగిల్చింది. ఈ రోజు మన ప్రభుత్వాలు మీకు అంతర్లేని బిడ్డను తీసుకొచ్చి ఇదిగో ఉయ్యాలు తొట్టి బిడ్డ ఇక్కడ ఇచ్చి వెళ్ళండి, బళ్ళ కంపల్లో పారేయండి. ఈ రోజు ఇప్పుడు వచ్చిన ఈ ఆధునిక ప్రభుత్వాలు ప్రకటిస్తుంది. కానీ 200 సంవత్సరాల పూర్వమే ఎంత దూరదృష్టాలు ఆలోచించి ఈ గోడ హత్య ప్రతిహంతకం సంఘటన ఒక సంస్థలు పెట్టి మీ బిడ్డలందరినీ తీసుకొచ్చి ఇదిగో మాకు అప్పగించండి, మీకు అర్థం లేదు బిడ్డలు, అలాగే బలవంతంగా అప్పగించి పాల్పడకండి, ఇది కూడా మేము పోస్తాం, ఆ బిడ్డలు మేము పెంచుతామని చెప్పి వారి పిల్లలు పోసామంటే అంతకు మించిన ఆడు దంపతులు, ఆదర్శ దంపతులు ఈ ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడైనా చూసామా? ఎంత అద్భుతమైన వాడే త్యాగానికి మరో గుర్తుమే కదా. అమ్మ సావిత్రిబాయి పూలేతో పాటు ఫాతిమా షేక్ గారు, ఉస్మాన్ షేక్ గారు కానీ చేసిన త్యాగాలు కూడా అసమాన్యమైనవి. ఈ మధ్య కాలం వరకు మనకి దగ్గర అనుమతి మనకు తెలియని మన దేశ చరిత్రలు, ముస్లిం స్వతంత్ర సమరయోధుల చరిత్రని ఆయన తీస్తున్నాడు. ఆ క్రమంలో ఫాతిమా షేక్ గారి చరిత్రను ఆయన బయటకు రాసే వరకు మనలాంటి వాళ్ళకి తెలియలేదు. ప్రతి మనిషికి ఒక అదృష్టంగా మనం భావించుకోవాలండి. అవయవదానం చేయడానికి వయసుతో సంబంధం లేదు. నెలల బేబీ నుండి 100 ఏళ్ళ వరకు ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా దానం చేసే అవకాశం ఉంది. అయితే దానం చేయాలంటే చాలా మందికి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలని తెలియని పరిస్థితి ఉందండి. దానం చేయాలంటే మనం ఉండే జిల్లాలో ఎక్కడైతే ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటుందో ఆ మెడికల్ కళాశాలకు మన శరీరాన్ని దానం చేయొచ్చు. మన శరీరాన్ని అలా దానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే అక్కడ మెడికల్ కళాశాలలో ఉండే విద్యార్థులకు మన శరీరం పరిశోధనల కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా అవయవాలు ఉన్నాయనుకోండి, అవయవాలు దానం చేస్తే మన అవయవాల ద్వారా మరి ఒక 8 మందికి మనం జీవాన్ని, ప్రాణాన్ని పోయవచ్చు. ఈ విధంగా మన శరీరాన్ని బ్రెయిన్ డెడ్ అయినట్టు మాత్రమే అవయవదానం చేయడం అవుతుంది. నేత్రదానానికి మాత్రమే 5-6 గంటలు సమయం ఉంటుంది. శరీరాన్ని మాత్రం ఎప్పుడైనా దానం చేయొచ్చు ఫ్రీజర్లో పెట్టి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు కూడా భవిష్యత్తులో మన శరీరాన్ని పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమాజానికి పాటుపాటును అందించాలి. అందులో భాగంగా చనిపోయిన తర్వాత కూడా మన యొక్క శరీరం ద్వారా, మన యొక్క అవయవాల ద్వారా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే లక్ష్యంతో ఈ మరణించిన జీవించండి అనే ఉద్దేశంతో గూడూరు సీతామహాలక్ష్మి గారు ఈ మహోత్కరమైనటువంటి శరీర అవయవాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.